మీకు తెలుసా కొన్ని నంబర్స్ అద్దంలో చూసినా అలాగే కనిపిస్తాయి. ఎస్, ఇన్ మ్యాథమెటిక్స్ అలాంటి నంబర్స్ని పాలిండ్రోమ్ నంబర్స్ అంటారు. మీకు తెలుసు కదండి, మనం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి ఒక న్యూ సిరీస్ స్టార్ట్ చేసాము. దట్ ఈజ్ ఇన్ఫినిటీ మ్యాథ్ సిరీస్. ఈరోజు మనము ఇన్ఫినిటీ మ్యాథ్ సిరీస్ అనే సిరీస్లో పాలిండ్రోమ్ నంబర్స్ అంటే ఏమో చూద్దామండి. డెఫినేషన్ చూద్దామండి. ఫస్ట్ మనము పాలిండ్రోమ్ నంబర్ అంటే పాలిండ్రోమ్ నంబర్ ఈజ్ ఏ నంబర్ దట్ రిమైన్స్ సేమ్. ఏం చెప్తున్నాను? పాలిండ్రోమ్ నంబర్ ఈజ్ ఎ నంబర్ దట్ రిమైన్స్ సేమ్ వెన్ ఇట్స్ డిజిట్స్ ఆర్ రివర్స్డ్. సింపుల్గా చెప్పాలి అంటే మనము పాలిండ్రోమ్ నంబర్స్ని లెఫ్ట్ నుండి రైట్కి, రైట్ నుండి లెఫ్ట్కి రీడ్ చేసినా లుక్స్ లైక్ సేమ్ అలాగే ఉంటాయండి. సో అలాంటి దానిని పాలిండ్రోమ్ నంబర్స్ అంటాం. నా విల్ సి ఎగ్జాంపుల్స్ చూద్దామండి. 121 నేను దీనిని రివర్స్ చేసి రాసిన మళ్ళీ 121 వస్తుందండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1331 చూడండి. లాస్ట్ డిజిట్ ఫస్ట్లో రాస్తున్నా, సెకండ్ నుండి లాస్ట్ డిజిట్ సెకండ్ ఫస్ట్లో రాస్తున్నా. ఇలా రాసిన వన్స్ అగైన్ అలాగే కనిపిస్తాయి, రైట్? 4554. సో దీన్ని రివర్స్ చేసి రాయండి. సో సేమ్ అలాగే కనిపిస్తాయి. ఇంకొక నెంబర్ చూద్దాం. 12321. ఇది ఎలా వస్తుందండి? సేమ్ అలాగే కనిపిస్తుంది. మరి 123కి ఎలా వస్తుంది చూడండి. 123. సో ఇది ఎలా వస్తుందండి? 321. చూడండి, 123 321 పాలిండ్రోమ్ నంబరా? కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ పాలిండ్రోమ్ నంబర్. ఇంకొక విషయం అండి, ఈ నంబర్స్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఎందుకంటే ఇవి ఆఫ్టన్గా మ్యాథమెటిక్స్ పజిల్స్లో కానీ, లేదంటే కోడింగ్ ప్రాబ్లమ్స్లో కానీ, లేదంటే సమ్ ప్యాటర్న్స్లో కానీ ఇలాంటి నంబర్స్ అపేర్ అవుతూ ఉంటాయండి. స్మాలెస్ట్ 2 డిజిట్ పాలిండ్రోమ్ నంబర్ ఏమవుతుందండి? 11. అదే లార్జెస్ట్ 3 డిజిట్ పాలిండ్రోమ్ నంబర్ ఏమవుతుందండి? 909. మనము పాలిండ్రోమ్ నంబర్స్ని మనం డేట్స్లో కానీ చూడొచ్చండి. సో ఇలా ఉందనుకోండి, డేట్ 02/02/2020. నౌ సీ దిస్ ఈజ్ ఏ పాలిండ్రోమ్ డేట్ అండి. చూడండి, 0202 రివర్స్ చేసి రాసిన ఇలాగే వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.